చూడమరాణి, చూస్తున్నా. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం. గోళీలు ఆడాక ఇవి ఆడుకునే గోళీలు కాదు, ఇంగ్లీష్ నేర్చుకునే గోళీలు. చూడు, పరిచయం పెంచుకోవడానికి ఎంతవరకు ఇంగ్లీష్ అవసరమో అంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని ఎలా పలకరిస్తాం? హలో అని పలకరించాలి. అను. హలో. చచ్చా, హలో పోలో కాదు, ఆను. ఇప్పుడు హలో అను. హలో. వెరీ గుడ్. మళ్ళీ హలో. ఫెంటాస్టిక్. మళ్ళీ హలో. వండర్ఫుల్. సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. ఆవిడ పని పాట లేదు. సరే, ఇప్పుడు హలో అన్న వచ్చింది కదా, నెక్స్ట్ హౌ ఆర్ యూ. మరి గోళీలు? ఇప్పుడు ఇచ్చిన గోళీలు ఏం చేసావు? మింగేశానుగా. దీని బంగారం గారు, ఈ పిల్ల ఇంగ్లీష్ నేర్చుకునే లోపల గోళీలని మింగేసేలా ఉంది. హలో. హలో కాదు, హలో. సరే సరే, ఆ పెద్ద నేర్పించి ఇంగ్లీష్ నేర్చుకున్నావు అనుకో, నీకు వచ్చిన తెలుగు కూడా మర్చిపోతావు. నా ఇలా వచ్చి కూర్చో, నేను నేర్పిస్తాను నీకు 5 నిమిషాలు ఫటాఫట్. అలాగా, నేర్పించు నేర్పించు. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి నీకు సులువుగా అర్థం నేను చెప్తాగా. ఇప్పుడు నీకు నీ అమ్మ నాన్న ఇష్టం అనుకో. నాకు అమ్మ నాన్న లేరుగా. ఓకే ఓకే, నీకు మీ తాతగారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఆయనకు నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలనుకో, ఐ లవ్ యూ తాతయ్య అని చెప్పాలి. ఏది? ఐ లవ్ యూ తాతయ్య. అదే బామ్మకు చెప్పాలంటే? బామ్మకైతే ఎలా చెప్పాలి? తాతను తీసేసి బామ్మను పెట్టు. హాయ్, ఐ లవ్ యూ బామ్మ. అదే నీకు బాగా కావాల్సిన వాళ్ళకి చెప్పాలంటే? ఎలా చెప్పాలి? అటు తిరుగు, కళ్ళు మూసుకో. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. ఆపేసవే, అష్టోత్తరం చెప్పు. అష్టోత్తరం అంటే? 100 నిమిషాలు చెప్పాలి. ఓ, ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. 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 Yes, I love you my sweetheart. 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 ప్లాట్ఫామ్ మీద ఇడ్లీలు అమ్ముకున్నా చాలు. Love you my sweetheart. I 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 love you my sweetheart. నేను హలో అని నేర్పితే ఈ అమ్మాయి ఐ లవ్ యూ దాకా వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్ గా ఉంది. I love you my sweetheart. భక్త హియర్. నేను రా డాడీని. బాగున్నావా? ఐఎమ్ ఫైన్ డాడ్, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నా కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను రా. రాణి నీకు కావాల్సిన విధంగా అన్ని నేర్చుకుంది. ఇంగ్లీష్ అవి కూడా బాగా మాట్లాడుతుంది. వచ్చే వారం ముహూర్తాలు బాగున్నాయట. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా? ఓకే డాడ్, నేను నెక్స్ట్ వీక్ ఇండియా వచ్చేస్తాను. మీరు ముహూర్తాలు పెట్టించండి. డాడీ, ఒరేయ్, ముందు నువ్వు అరవడం మానేసి పిలవడం నేర్చుకో. ఇది పట్టుకో, ఎప్పుడైనా ట్రై చేస్తాలే కానీ. అది కాదు, యాక్చువల్లీ నాకు బైక్ మీద వెళ్తుంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వు ముందు కూర్చో చెప్తాను, దానికి నువ్వైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తావు. ఇంగ్లీష్ లో ఎమ్మేరా నేను అడుగు చెప్పేస్తా. నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారు? అదే చేసే ముందు చెప్తారు కదా. చెప్తాం. ఈలోగా నువ్వు మాకేమీ చెప్పకుండా ఉంటే మేమే చెప్తాం. ఒకవేళ నేనే ముందు చెప్తే? ఏంట్రా సంగతి? ఏంటే? వాడికి పిచ్చెక్కింది డాడీ. పిచ్చా? మొన్నేమో వాడికి కాబోయే పిల్లని టీవీలో కనిపించిందన్నాడు. నిన్నేమో కలలు కన్నాడు. ఇవాళ నేరుగానే చూసానంటాడు. అబ్బా, మేము నిజంగానే చూసామమ్మా, ఇక్కడే ఉంది. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంట్రా? నీకు ఇంత చెప్పిన అర్థం కాలేదంటే నువ్వు ముసలోడు అయిపోయావు డాడీ. ఈ ఒక్క మొన్న రాత్రి చెప్పాను. అదేనండి, మీ తల్ల తెల్ల వెంట్రుకలు కట్ చేసినప్పుడు అన్నాను కదా. ఆ సందర్భంలోనా?